అబ్బా! చిన్న కొట్టుడు కాదురా ఇది. 'ఫ్లాష్ మ్యాన్' కంటే ఎక్కువ కొట్టుకుంటున్నారా నవీన్ పోలిశెట్టి అన్న. హాయ్ గాయ్స్! నవీన్ పోలిశెట్టి గారు నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రివ్యూ ఇది. ఈ సినిమానైతే నేను ఇప్పుడే చూడడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి గారు వన్ మ్యాన్ షోగా చేశారని చెప్పొచ్చు. తనదైన మార్క్ కామెడీతో ఆయనైతే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీ, ఫన్నీ సీన్స్, డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క డైలాగ్ తర్వాత ఒక డైలాగు, ఒక పంచ్ తర్వాత ఒక పంచు, ఇక హిలేరియస్గా మనమైతే కంటిన్యూస్గా ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్విస్తూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం మనకు ఈ కామెడీ తగ్గినట్టు అనిపిస్తుంటుంది. కొంచెం డ్రామా వైపు, కొంచెం ఎమోషనల్ వైపు అలా తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత మనకైతే కలిగే ఫీలింగ్ అయితే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక మీనాక్షి చౌదరి గారు అయితే ఈ సినిమాలో అందంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్, పాటలు పర్ఫెక్ట్గా సినిమాకు తగ్గట్టే, ఇక ఎక్కడ మనకు డిస్టర్బ్ చేయనట్ట పర్వాలేదు అనిపిస్తుంటాయి. ఇక రావు రమేష్ గారి యాక్టింగ్, క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు చేశారు. ఈ సినిమా అయితే నవీన్ పోలిశెట్టి గారు వన్ మ్యాన్ షో చేశారని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని పంచు డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో. మనని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు. ఇక నాన్ స్టాప్ అయితే నవ్వుతూనే ఉన్నారు అందరూ థియేటర్ మొత్తం. ఇక ఈ సినిమాని మీరు అయితే ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారని నేనైతే చెప్తాను. ఓకే గాయ్స్, ఈ రివ్యూ అంతే. ఈ సినిమాని మీరు చూసినట్టయితే ఇక మీకు ఏమనిపించదో అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.